స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంత భాగ్యము నీకిది. యేసుని వెంబడింప ఎంత భాగ్యము నీకిది. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా. నూతనపరచుము దేవా,
సంతోషించుచు ఎదురు చూడు నూతన పరచుము దేవా నీ కార్యములు నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల సంతోష కారణముగా నన్నిల చేసినావు నీకే స్తోత్రము పాపిని గతించిపోవును సమస్తం నూతనమగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును పాపిని గతించిపోవును సమస్తం నూతనమగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును నూతన పరచుము దేవా నీ
విశుద్ధవందనం శుభాకర శుద్ధాకర విశుద్ధవందనం నా బాణ భూమి సారో నాట్యవందనం నా బాణ భూమి సారో నాట్యవందనం శుభాకర శుద్ధాకర విశుద్ధవందనం యెహోవా శ్రేష్ఠ జనక నీకు ఎంతయు ప్రణుతి యెహోవా శ్రేష్ఠ జనక నీకు ఎంతయు ప్రణుతి మహోన్నతుండ దివ్యుడ ఘన మహిమ స్తుతి దివ్యుడ ఘన మహిమ స్తుతి శుభాకర శుద్ధాకర విశుద్ధవందనం పిత్రాత్మజుండ విజయమంగళం విమోచక పిత్రాత్మజుండ విజయమంగళం సమస్త సృష్టి సాధనామ సావ్యమంగళం సమస్త సృష్టి సాధనామ సావ్యమంగళం శుభాకర శుద్ధాకర విశుద్ధవందనం వరాత్మ పితా పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము వరాత్మ పితా పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము వరాత్మదుండ భాత హృదయ వాస స్తోత్రము వరాత్మదుండ భాత హృదయ వాస స్తోత్రము శుభాకర శుద్ధాకర విశుద్ధవందనం స్తుతి ప్రార్థన. ఓ దేవా తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి నీ ప్రత్యక్షమితమైన నీకు అనేక స్తోత్రములు. ఇప్పుడు నేను ఆరాధించే కృపా సమయము దయచేసినందుకు వందనములు. దోదులో పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించినప్పటికీ మా స్థుతులు కూడా కోరుకొంచు నీకు అనేక స్థుతులు. నీవు కలిగజేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టి పాటు మేము నీకు నమస్కరించుచున్నాము. ఆరాధన పొడిగిన నీకు కీర్తి కలిగినట్లు ఇక్కడ విషయంని దీవించుమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మన మధ్య పరిశుద్ధులైన దేవుని సంధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వాదంలో పరివసింపకపోవడము మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందడం మనకెంతో మేలు. మనము పాపము లేని వారమని చెప్పుకుని నడలా మళ్ళీ సత్యం ఉండదు. మన పాపమును మనం ఒప్పుకున్న
చెప్పుకుని నడల ఆయన అర్థంగా వచ్చేవారు మోదుము. ఆయన వాక్యం మనలో ఉండదు. తన గమనకు పరిహారం అందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆమేన్. మన పాపను ఒప్పుకుందు మాత్రం నాతో కలిసి పరిశుద్ధుడు అయిన ఓ దేవా, మేము మా జన్మ బట్టి నైజమును బట్టి పాపలమైన, తలపును బట్టి చూపును బట్టి పాపలమైన, వింటను బట్టి మాటను బట్టి పాపలమైన, ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపలమైన నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మును క్షమించుమని నీ కుమారుని ప్రముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తన అపరిమితమైన పరమును బట్టి విశ్వాసమైన పాపములను క్షమించుచున్నాడు, శిక్షించుటకు ఇష్టపడడు, మన పాపముల జ్ఞాపకము చేసుకొనడు. అట్టి తండ్రితో స్తుతించెదము. తండ్రి, నీవు పరిశుద్ధుడివై ఇన్నందున పాపులను అసహించుకొనవలసినది గాని అట్లు చేయక చేరదీసి క్షమించున్నావు గనుక నీకు అనేక వందనములు. ఆమేన్. అందరూ విశ్వాస ప్రమాణం చెప్పండి. దేవుడు ఆదింతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, శ్రాపకత్వము ఈ మొదలైన శుభలక్షణులతో నిత్యము మహా తేజోమయంగా ప్రకాశించినాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుష్యుడిగాను, అనాది స్థితిని బట్టి దేవుడుగాను, సంచరించుచు దివ్యబోధల మూలముగాను, అద్భుతముగు ఉపకారముల మూలముగాను, నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన సింహానుపై వేసుకొని మరణమౌట మూలముగాను, ఆయన సమాధిలో నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను, తన నిజ దేవస్థితిని ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడనియు, ఆయన రెండవ మారు సంఘమును కొనుపోవుటకు మేఘాశిరుడై వచ్చిననియు, మిగిలిన వారికి ఏడేండ్ల శ్రమ కలుగుననియు, తర్వాత అంత్యక్రీస్తునకును క్రీస్తునకును జరుగు యుద్ధములు అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములు వేయబడదనియు, సాతాను పాతాళములు 1000 ఏండ్లు బంధింపబడనియు, ఆ తర్వాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు, తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్చిననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకు వచ్చి గోగు మాగోగు అనే పేర్లు గల సైన్యాలను ఏర్పరచుకుననియు, అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవుననియు, క్రీస్తు అతనిని నరకములో పడవేయననియు నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరికును తీర్పు విధించననియు, అవిశ్వాసులను నరకములోనికి పంపేయననియు నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరికును తీర్పు విధించననియు, అవిశ్వాసంలోనికి నరకంలోనికి పంపేయననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఏకసంగముగా నునుట వలన భూమి పరలోకంలో ఒక భాగముననియు, క్రీస్తు ప్రభు పరలోకములోను భూలోకములోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగానే ఉండి పనిచేయుచున్నాడనియు, ఈయన ఆవేశములనై దైవగ్రంథము వ్రాతలోనికి వచ్చినదనియు, ఈయన వెలుగుపని బట్టి ఆ గ్రంథము అర్థమగుననియు, తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు అమూల్యమైన రక్తం వలన గడిచిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించిననియు నమ్ముచున్నాను. తండ్రి కుమారుతో పాటు ఈయన కూడా సమానంగా ఆరాధన నొందదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సవాసమును పునరుద్ధానమును జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. వాక్యం చదువుకుందాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం 1 చదువుకుందాం. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతను గూర్చి సాక్ష్యం ఇచ్చాను. ప్రార్థన చేసుకుందాం.
మహిమా ప్రభావములు కలిగిన మా పరమ తండ్రి, మా గొప్ప దేవా, నీ మహోన్నతమైన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. నాయనా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయమును నీవు మాకిచ్చి మమ్మందరినీ దీవించుచు ఆశీర్వదించుచున్న గొప్ప దేవానికే స్తోత్రాలు. నాయనా, మేమందరము నీ వైపు తేరి చూచుచుండగా మా అందరి మీద నీ ఆశీర్వాదములను కుమ్మరింపచేసి నీవే మహిమను పొందమని, తోడే నడిపించి కృపను చూపించమని వాక్యమైన యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నన్ను భక్తులను ఈనాడును కృపతోను, నన్ను భక్తులను ఈనాడును కృపతోను నిలమనిచుము మా పాపరాసులను మాపివేయుదే వానిలమనిచుము మా పాపరాసులను మాపివేయుదేవా. వందనములు నీకు, శుభవందనములు నీకు, వందనములు నీకు, శుభవందనములు నీకు. ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. ఆయన పాద సాన్నిధ్యములో కూడి వచ్చిన దేవుని ప్రియ విశ్వాసులారా, దేవాదేవుని ఆశీర్వాదములు దీవెనలు తండ్రి మనందరి మీద కుమ్మరింపచేయును గాక, ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే దేవుని యొక్క ఇష్టానుసారులను మనము చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క ఇష్టానుసారులు అనగా దేవుని చిత్తము చెప్పున, ఆయన ఆజ్ఞ చెప్పున నడిచిన వారందరూ కూడా దేవుని యొక్క చిత్తానుసారులుగా మనము చూస్తున్నాం. అయితే ఆయనను ప్రేమించట అనగా మనం ఆయన ఆజ్ఞలను గైకొని ఎవరైతే గైకొంటారో వారందరూ కూడా ప్రభువును ప్రేమించిన వారితో సమానము. కనుక ఆయన ఆజ్ఞలను గైకొని వారిగా ఉండాలి అంటే మనము ఆయనను ప్రేమించే వారిగా ఉండాలి. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథములో ఆయనను ప్రేమించినటువంటి అనేక మంది భక్తులైన వారిని మనం చూస్తున్నాం. అబ్రహాము, ఇస్సాకు, నోవహు, ఇలాగ అనేక మంది మనము చూస్తున్నాం. మరి వీరందరూ కూడా దేవుని యొక్క ఆజ్ఞలను గైకొని వారందరూ కూడా భక్తులుగా మారారట. దేవుని స్తోత్రం. మరి మనం కూడా ఆయన యొక్క ఆజ్ఞలను గైకొని మనము కూడా నడుచుకున్నట్లయితే మనలను కూడా దేవుడు ఆ భక్తుల వరసలో ఉంచేవారై ఉన్నారట. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని చిత్తానుసారులు అనగా ఇక్కడ నావో ఈ యొక్క చదవమన్నటువంటి వాక్యములు అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనములో చూసినట్లయితే, తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీయు
నెరవేర్చునని చెప్పి అతను గురించి సాక్ష్యం ఇచ్చారంట తండ్రి. కనుక మరి యొక్క దావీదు దేవుని ఇష్టానుసారుడిగా కనబడుచున్నాడు. ఎందుకు ఆయన ఇష్టానుసారుడిగా ఉన్నాడంటే దేవుని యొక్క ఉద్దేశములన్నిటినీ కూడా ఆయన నెరవేర్చిన వాడిగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. మరి మనం కూడా అలాగ దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చే వారిగా ఉండాలట. ఏమా మన ఉద్దేశములు కాదు. కనుక అలాగన దేవుని చిత్తానుసారంగా నీవు నడిచి దేవునికి ఇష్టమైన వాడిగా నీవు జీవించినట్లయితే దేవుడు నిన్ను ఆయన యొక్క భక్తుల వరస్సులో ఆయన ఉంచేవాడై ఉన్నాడు. ఆయన నిన్ను నీతిమంతుడిగా చేస్తాడట. దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే నోవాహును చూస్తూ ఉన్నాం. చూడండి, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనములో మనం గమనించినట్లయితే ఈ యొక్క నోవాహు ఎలాగన నీతిమంతుడిగా ఉన్నాడు, ఎలాగన దేవునికి ఇష్టానుసారుడిగా ఉన్నాడని మనం గమనించినట్లయితే 7వ వచనం, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేసెను. దేవుని స్తోత్రం. ఎవరి రక్షణ కొరకు? తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేశాడట. మరి వాడను సిద్ధము చేయమని చెప్పింది ఎవరు? దేవుడే సిద్ధం చేయమన్నాడు. ఎందుకంటే ఆ కాలంలో, నోవాహు కాలములో చాలా మంది బొత్తిగా చెడిపోయిన జనముగా ఉన్నారు. ఈ చెడిపోయిన జనమంతటినీ కూడా నేను జలముతో కడిగి వేస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానము చేయబడినటువంటి దేవుని యొక్క చిత్తమును నెరవేర్చడానికి ఇప్పుడు ఈ యొక్క నోవాహు దేవుడు చెప్పిన మాటకు లోబడి ఆయన వాడను నిర్మించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. మరి వాడను ఎక్కడ నిర్మిస్తారు? ఎవరైనా సముద్రపు ఒడ్డున నిర్మిస్తూ ఉంటారు. కానీ నోవాహు ఎక్కడ నిర్మించాడంటే కొండ మీద కట్టాడట. మరి ఈయనను చూసిన వారందరూ కూడా ఈయనను ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎవరైనా సముద్రపు ఒడ్డున వాడను కడతారు, కానీ మరి ఈయనేంటి కొండ శిఖరము మీద కడుతున్నాడు అని చెప్పి నోవాహును హేళన చేశారట. హేళన చేసినా గాని ఆ హేళన వైపు నోవాహు చూడలేదు, కానీ దేవుని వైపు మాత్రమే చూచాడు. దేవుడు చెప్పిన మాట వైపు మాత్రమే చూచాడట. దేవుని మాటను నమ్మాడు గనుక ఇప్పుడు ఆయన నీతిమంతుడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. అయితే ఈ యొక్క ఆయన కుటుంబము కొరకు ఆయన దేవుని వల్ల భయభక్తులు కలవాడై తన ఇంటి వారి కొరకు రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేసెను ఉంది. అయితే అందువలన అతడు లోకం మీద నారస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. కనుక మనము కూడా అటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. చాలా మందికి విశ్వాసం కోల్పోతూ ఉంటారు. బాధ వచ్చిన సమయములో, బలహీనత కలిగిన సమయములో, అలానే ఏదైనా నిట్టూర్పు కలిగినటువంటి సమయములో చాలా మంది ఏం చేస్తుంటారు? విశ్వాసం కోల్పోతుంటారు. మనం విశ్వాసం కోల్పోకుండా చూసుకోవాలి. ఏమా, ఎటువంటి ప్రమాదకరమైనటువంటి బలహీనత ఉన్నా నీవు దేవుళ్ళో మాత్రము నిలిచి ఉండాలట. ఏ మాత్రము తొలగిపోకుండా నీవు చూసుకోవాలి. సాతానుడు అటువంటి సమయంలో ఎన్నో రకములైన ఆలోచనలు కలిగిస్తూ ఉంటాడు. అక్కడికి వెళ్దాం, ఆ స్థలానికి వెళ్దాం అని చెప్పి ఆలోచనలు కలిగిస్తూ ఉంటాడు. అటువంటి ఆలోచనలన్నింటిని మనం విడిపింపబడి దేవుని వైపు చూస్తే ఆయనే మనకు చక్కటి ఆశీర్వాదాన్ని కలగజేసేవాడు అన్నాడు. దేవుని స్తోత్రం. మనం గమనించినట్లయితే, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడవారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. కనుక నీవెంత శ్రమలో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా, ఎంత వేదనలో ఉన్నా, నీవు మాత్రము ఈ యొక్క దేవుని యొక్క చిత్త ప్రకారము నీవు బాధపడుతున్నటువంటి సమయములో
నీ ఆత్మను సత్ప్రవర్తన గలవారై, మనము సత్ప్రవర్తన కలిగి ఉండాలి. ఏమా ఇటువంటి మనం కొంతమంది ఏం చేస్తుంటారంటే ఈ మార్గాన్ని విడుస్తుంటారు, దేవుని మార్గాన్ని విడిచి వారు సాగుతూ ఉంటారట. మరి దేవుని మార్గాన్ని విడిస్తే ఎవరిని విడిచినట్టు? దేవుని విడిచినట్టే, అంతేనమ్మా. మరి సౌలు దేవుని విడిచి పక్క మార్గానికి వెళ్ళాడు కనుక సౌలు మీద ఉన్నటువంటి దేవుని ఆత్మ వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళింది? దేవుని చిత్త ప్రకారం నడిచేటువంటి దావీదు మీదకి వెళ్ళింది. ఇదిగో దేవుని ఆత్మ నువ్వు ఎందుకు తీసుకున్నావు, నీ మీదకి ఎందుకు వచ్చింది అని చెప్పి ఒకవేళ సౌలు దెబ్బలాడినా, ఇదిగో కావాలంటే నీ ఆత్మను తీసుకో అని ఒకవేళ అడిగినా ఈ దేవుని ఆత్మ ఆయన మీదకి వెళ్తుందా? వెళ్ళదు. ఎందుకంటే ఆయనలో సత్ప్రవర్తన లేదు గనుక, ఇప్పుడు వారు వెళ్ళలేరు. దేవుని ఆత్మ వెళ్ళదు. ఒకవేళ వెళ్ళినా ఏంటి? ఆయనలో పని చేయదట. దేవుని స్తోత్రం. కనుక అది మనలో పని చేయాలంటే ఆయన ఆత్మ మనలో పనిచేయాలి. మనకేం కావాలి? సత్ప్రవర్తన గలవాడై ఉండాలట. అప్పుడే నీవు ఆయన ఆత్మను నీవు అందుకునగలవాడై ఉంటావట. కనుక సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మను అప్పగించుకోవాలి. అంటే మనల్ని మనం ఎవరికి సమర్పణ చేసుకోవాలా? దేవునికి సమర్పణ నీవు చేసుకున్నట్లయితే తప్పనిసరిగా దేవుడు నీ యొక్క మనవి విని దేవుడు నీకు ఆశీర్వాదం ఇచ్చేవాడు అన్నాడు. అందుకని అయ్యగారు గారు రాశారు కదా, నీ మనవి వినగానే నీ తండ్రి కొట్టి నెరవేర్చునంతయో తెలుసునా అన్నారు. కనుక మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం చేసుకుంటామో, ప్రార్థన చేసుకుంటామో, వెంటనే మన మనవిని దేవుడు అంగీకరించేవాడు అన్నాడు. దేవుని స్తోత్రం. అట్టి స్థితిని మనం కలిగి ఉండాలి, అట్టి ఆశీర్వాదాలు మనం కలిగి ఉండాలి. దేవుని మార్గంలోకి వచ్చి, దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేసుకుంటే సరిపోదు. నేను ప్రార్థన చేసుకున్నాను కదా, నేను సాలకి వెళ్ళాను కదా, నేను సన్నిధికి వెళ్ళాను కదా, నేను ఆదివారం ఆరాధనకి వెళ్ళాను కదా అని నువ్వు అనుకోవచ్చు. కానీ ఆరాధనలో నువ్వు ఎలా ఉండాలి? సత్ప్రవర్తన గలవాడవై ఉండాలట. ఆ ప్రవర్తన నీకు లేకపోతే ఆరాధనలో ఉన్న ఆశీర్వాదం నీ మీదకి రాదు. ఒకవేళ నువ్వు సాలకు వెళ్ళి ప్రార్థన చేసుకున్నా, పాస్టర్ గారు ప్రార్థన చేసినా, తైలం వేసి ప్రార్థన చేసినా, ఆ ఆశీర్వాదం నీకు కావాలంటే, నీ మీదకి రావాలంటే ఏం చేయాలి? సత్ప్రవర్తన కలిగి ఉండాలి. అప్పుడు వెంటనే నీకు ఏదైతే దేవుడు దాచి ఉంచాడో ఆ ఆశీర్వాదం వెంటనే నీ మీదకి వస్తుందట. దేవుని స్తోత్రం. అందుకని అంటారు కదా, ప్రార్థన చేసేవారిలో విశ్వాసం ఉండాలి, చేయించుకునే వారిలో విశ్వాసం ఉండాలి. అంటే చేసేవారు ఒక్కరు సత్ప్రవర్తన కలిగి ఉంటే సరిపోరు, కానీ చేయించుకునే వారికి కూడా అటువంటి ప్రవర్తన ఉండాలి. దేవుని స్తోత్రం. సార్ కనుక అటువంటి స్థితి కలిగి దైవ సన్నిధిలోనికి ఎప్పుడైతే వస్తావో అప్పుడు దేవుడు నీకు ఒక్క వారములోనే స్వస్థత ఇచ్చి నిన్ను నడిపించేవాడే అన్నమాట. దేవుని స్తోత్రం. మరి ఇన్ని వారాలు రావడానికి గల కారణం ఏంటి? మనలో ఏమి లేదు? మంచి ప్రవర్తన లేదు, అంతేనా? కనుక నువ్వు మంచి ప్రవర్తన కలిగి ఎప్పుడైతే నువ్వు నడుచుకుంటావో వెంటనే ఒక్క వారంలోనే, ఇన్ని వారాలు రాకర్లేదు మనం. ఏమా ఇన్ని వారాలు నువ్వు ఆ సమయాన్ని వెచ్చించవలసిన అవసరం లేదు. ఒక్క వారంలోనే దేవుడు నీకు స్వస్థత ఇస్తాడు. ఇన్ని వారాలు రావడానికి గల కారణం ఏమిటంటే ఆ అన్ని వారములు కూడా నీ ప్రవర్తన ఫలాన్ని సరి చేసుకుంటూ ఉన్నావు. దేవుని స్తోత్రం. ఆయన సన్నిధిలో మనం ఏం చేస్తున్నాం? మన ప్రవర్తన ఫలాన్ని సరి చేసుకుంటున్నామట. ఎప్పుడైతే నీ ప్రవర్తన దేవుడికి నచ్చిందో వెంటనే దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడట. వెంటనే ఆలస్యము ఉండదు. కనుక గర్భఫలం కొరకు వచ్చేవారు మనం చూస్తుంటాం. అన్నా ఏమంది? నాయనా నీవు నాకు ఒక కుమారుని దయచేయి. కుమారును దయచేసినప్పుడు ఇదిగో ఒకవేళ బిడ్డ పాలు విడిచిన వెంటనే నేను మళ్ళా నీ సన్నిధికి ఇచ్చేస్తాను అని చెప్పన్నది. ఇగో నాకు ఒక బిడ్డను దయచేయనదా? నాకు ఒక కుమారుని దయచేయనదా? నాకు ఒక
కుమారుని దయచేయాలది. అంటే ఈ యొక్క అన్న ఎంత విశ్వాసంతో దేవుణ్ణి అడిగింది, ఆమె ప్రవర్తన ఎలా ఉంది, దేవునికి నచ్చినటువంటి ప్రవర్తన. మనం కూడా అటువంటి సత్ప్రవర్తన కలిగి దేవుణ్ణి అడిగినట్లయితే దేవుడు తప్పనిసరిగా నీకు ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడు అన్నాడట. ఆయన ఆలస్యం చేయడు. ఎప్పుడు ఇద్దామా, నువ్వు అడిగినవి ఇవిగో అని అన్నాను, ఊరకనే మీకు ఇచ్చేస్తాను అన్నాడు. ఊరకనే ఇస్తాడంట. మనల్ని ఎవరినన్నా అడిగితే మనం ఏమంటాం, ఏమ్మా మళ్ళీ ఎప్పుడు ఇస్తావు అని అడుగుతారా? కానీ దేవుడైతే మళ్ళా ఎప్పుడు ఇస్తావు అని అడగడట. ఆయన ఊరకనే మనకి ఇచ్చేస్తాడు. దేవుని స్తోత్రం. మరి ఇచ్చిన ఫలములను మనం ఏం చేయాలా, జాగ్రత్తగా కాపాడుకోవాలట. దేవుని స్తోత్రం. ఇచ్చిన వరాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఇచ్చినటువంటి ఫలములను కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఫలములంటే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. అంటే దేవుడిచ్చిన మనకిచ్చిన గర్భఫలం అనే బిడ్డలను ఏం చేయాలా, జాగ్రత్తగా కాపాడుకోవాలంట. కొంతమంది బిడ్డలను వదిలేస్తూ ఉంటారు, రోడ్డు మీద వదిలేస్తారు, ఊళ్ళో వదిలేస్తారు. ఏమా దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నువ్వు ఆడుకుంటా ఉండు, నేను గుడికి వెళ్ళి వస్తాను అంటారు. అంటే మీ పిల్లలకు అక్కర్లొద్దా దేవుని ఆలయము, దేవుని ఆశీర్వాదం? మీ పిల్లలకు అవసరం లేదా? పిల్లలకి కావాలి. ఎవరు సంపాదించుకున్న ఆశీర్వాదం వారితోనే తీసుకుని వెళ్తారట. ఏమా గనుక దేవుని విశ్వాసులారా, ఇటు ఫలములు దేవుని యొద్ద నుండి మనం పొందుకోవాలంటే అబ్రహాం ఎలాగనైతే సత్ప్రవర్తన కలిగి ఆయన నడుచుకున్నాడు, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చిన వాగ్దానాన్ని దేవుడు అబ్రహాము ద్వారా నెరవేర్చాడు. దేవుని స్తోత్రం. అలానే అయ్యొక్క దావీదు ద్వారా దేవుడు చేసిన వాగ్దానము, దావీదు దేవునికి ఇష్టానుసారుడిగా జీవించాడు గనుక, ఆయన సత్ప్రవర్తన కలిగి ఉన్నాడు గనుక, ఆయన దేవునికి ఇష్టమైన మార్గములో నీవు నన్ను నడిపించునైనా అని తను తాను సమర్పణ చేసుకున్నాడు గనుక ఇప్పుడు దావీదు దేవునికి ఇష్టానుసారుడిగా ఉన్నాడు. మరి మనం కూడా ఆయన వాక్యమును వినుచున్న మనం కూడా దేవునికి తనకు ఇష్టానుసారంగా మనం ఉండాలంట. మన ఇష్టానుసారం కాదు, అర్థమైందా? దేవుని చిత్తానుసారంగా, దేవుని ఇష్టానుసారంగా నువ్వు ఎప్పుడైతే బ్రతుకుతావో అప్పుడు దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదాలు ఎన్నో ఉంటాయట. ఎవరు ఆపు చేయలేరు ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు. ఈ లోకములు ఎవరు కూడా ఆపు చేయలేరు. దేవుడు దీవించడం ప్రారంభిస్తే ఎవరు నిన్ను ఆపు చేయలేరు. అంటే అట్టి ఆశీర్వాదం నువ్వు పొందాలంటే ఆయన ఆజ్ఞల ప్రకారం నువ్వు నడిచి ఆయన వైపు చూసినట్లయితే దేవుడు తప్పనిసరిగా నిన్నతో అట్టి గొప్ప స్థితిలోనికి దేవుడు నడిపించేవాడు అన్నాడు. అట్టి ధన్యత తండ్రి మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రతి వారు మోకరించడం. సకల యుగములలో అక్షయుడును అదృశ్యుడును రాజునైన మా పావన పరలోకపు తండ్రి, మా గొప్ప దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాము నాయనా. ఇదిగో ప్రభా, ఇంతవరకు నీ యొక్క సన్నిధిలో నీతో సహవాసము చేసే భాగ్యం అందరకు దయచేశావు. ఈ పరిశుద్ధ స్థలములోనికి వచ్చిన మమ్మందరినీ దీవించిన తండ్రి నీకే స్తోత్రాలు నాయనా. దేవుని ఇష్టానుసారులనగా నీ ఆజ్ఞల ప్రకారము నడిచి నాయనా నిన్ను వెంబడించిన వారందరూ నీ ఇష్టానుసారులే అన్నావు ప్రభా, నీకే స్తోత్రాలు నాయనా. నోవహు ప్రభా, ఇదిగో వాడ కట్టమన్న సమయములో ఎక్కడ కట్టమంటే అక్కడ కట్టాడు గాని ఆయన సొంత ఆలోచన ఉపయోగించలేదు ప్రభా. నీ ఆజ్ఞ చెప్పున ఆయన నడిచాడు గనుక నీతిమంతుడిగా ఉన్నాడు, నీ ఇష్టానుసారుడిగా ఉన్నాడు ప్రభా, నీకే స్తోత్రాలు. అలానే అబ్రహాము నేను చూపించు దేశానికి వెళ్ళు అన్నావు. ఆయన ఏ దేశము ఏ ప్రాంతము అని అడగకుండా నువ్వు చూపించేంత వరకు కూడా ఆయన ప్రయాణము చేస్తూనే ఉన్నాడు ప్రభా. అంత గొప్ప మనస్సును ఆయనకి ఇచ్చావు. ఆయన నడుస్తూ ఆయన ప్రయాణం చేస్తూ
ఇక్కడ కాదు అనగానే మరొక చోటుకు ఆయన ప్రయాణం చేశాడు గాని ఆయన మాత్రము విసుగుదల చెందలేదు ప్రభువా. మేము కూడా యేసయ్యా నీ సన్నిధికి రావడానికి, నీ సన్నిధిలో నీతో సహవాసము చేయడానికి మాకు ఎటువంటి విసుగుదల లేకుండా నీవే మమ్మల్ని బలపరచండియా. నాయన అబ్రహాము గారికి ఎటువంటి మనస్సునిచ్చావో మాకు అటు మనస్సును దయచేయండి అయ్యా. పరమ తండ్రి నీకే స్తోత్రాలు. అలానే దావీదు నా ఇష్టానుసారుడు అన్నావు ప్రభువా. ఎందుచేతనంటే నాయనా ఆయన నీ ఆజ్ఞల ప్రకారము నడిచిన వాడు దినమునకు 3 మార్లు ప్రార్థన చేశాడు, 7 మార్లు స్తుతి చేసేవాడట. అందువలన ప్రభువా ఆయన నీకు ఇష్టమైన వాడిగా ఉన్నాడు ప్రభువా. నాయనా నీకే స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. ఈ వాక్యం విన్నటువంటి మా అందరినీ మీరే నీకిష్టమైన బిడలగా, నీకిష్టమైన పాత్రలుగా నీవే మమ్మల్ని సిద్ధము చేసుకోండి ప్రభువా. నీకే స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరములో నాయన ప్రవేశించిన మేము మాలో ఉన్నటువంటి పాతవన్నీ కూడా గతించిపోయినవి గనక ఇదిగో క్రొత్తవి నూతనమైన నా ప్రభువా అటువంటి నూతనమైన మనస్సుతో, నూతనమైన అంతరంగముతో, నూతనమైన ఆత్మ కలిగి ప్రభువా మా ఆత్మను సరిచేసి మా ఆత్మను స్థిరపరిచి ప్రభా నీకిష్టమైన ఆత్మ మాలో ఉంచండి ప్రభా. మాలో మా ఆత్మలో మీరు నివసించండి ప్రభా. నీకే స్తోత్రాలు. సాధు సుందర్ సింగ్ గారిలో ఎలాగనైతే నీవు వెళ్ళి ఉన్నావో నాయన ఆయన అన్నాడు కదా, నాలోనికి వచ్చిన ప్రభువును నేను అన్నరూ త్రోసివేయలేదన్నాడు ప్రభా. నాయనా నీకు ఇష్టమైన మార్గం కూడా ఆయన నడిచారయ్యా. అలానే మేము కూడా యేసయ్యా నీకు ఇష్టమైన మార్గములో మేము నడిచే భాగ్యము మా అందరకు నీవు దయచేయండి ప్రభువా. తండ్రి నాయన నీ ఇష్టానుసారముగా మేము కూడా ఉండేటట్లుగా, మా ఇష్టము కాదు యేసయ్యా నీ ఇష్ట ప్రకారము మా అందరినీ నీవే నడిపించి ఈ నూతన సంవత్సరము మరి యొక్క దయా కిరీటముతో మా అందరిని అభిషేకించమని అడుగుతున్నాము తండ్రి. నీకే స్తోత్రాలు. ప్రతి వారి మీద నీ ఆశీర్వాదమును కుమ్మరింపచేయండి ప్రభువా. నీ కృపను తోడుగా ఉంచి మేలు కలగజేసి మహిమను పొందమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మానుదిన ఆహారమును మాకు దయచేసి మేల అపరాధం చేసిన వాళ్ళని క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు. మమ్మల్ని శోధన నుండి దేకాకి నుండి తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. ప్రవేశు రక్తమునకు జై, అపవాది క్రియలకు ప్రవేశు రక్తమునకు జై, అపవాది క్రియలకు ప్రవేశు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అంతకాల నాశం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రైన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మక సహవాసమును నీతిమంతుని ఆశీర్వాదములు చేసిన సర్వాంశములకు జరగబో కార్యములు కూడి వచ్చినబడిన వారందరికీ ఆయన కృపతోడేండి నడిపించును గాక. నీ సన్నిధానములో సంపూర్ణ సంతో